నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు మారుతారో, ఎవరి వ్యూహాలు ఎటు తిరుగుతాయో ఎవరికి అంతుపట్టదు. ముఖ్యంగా సౌత్ ఇండియా పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ఇండియా కూటమి నేతలు గద్దెనెక్కి పోరాడుతుంటే, అదే కూటమిలోని ఒక ముఖ్యమంత్రి మాత్రం తెర వెనక వేరే గేమ్ ఆడుతున్నారనే అనుమానాలు ఇప్పుడు పెను సంచలనంగా మారుతున్నాయి. అవును, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మరెవరో గురించి కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తీరుపై మొన్నటి వరకు ఇండియా కూటమిలోని మిత్రపక్షమైన డిఎంకే పార్టీని నేరుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. డిఎంకే సీనియర్ ఎంపీ దయానిధి మారన్ చేసిన కామెంట్లు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో రికార్డు స్థాయి దుమారాన్ని రేపుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డిని డిఎంకే ఎందుకు కార్నర్ చేసింది? కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఉన్న ఆ డబుల్ గేమ్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరిదాకా వాచ్ చేయండి. రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారివే అంటారు, కానీ రేవంత్ రెడ్డి స్టైలే వేరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆయన ఒకవైపు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేసుకున్నారు. కానీ మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన పొగిడిన తీరు, మోదీ పర్యటనలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వైనం ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే ఉంది. సాధారణంగా కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటుంది. ఈడీ, ఐటీ అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. కానీ తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. ఇక్కడ బీజేపీ నేతలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరోక్షంగా కాపాడుతూ వస్తోందనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవ్వడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వారే బహిరంగంగా జోస్యం చెప్పారంటే తెర వెనుక ఎలాంటి రాజకీయ సమీకరణాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ను లోపలి నుంచే వీక్ చేసి చివరకు బీజేపీకి ప్లేట్ పిరాయిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇక అసలు వివాదానికి కారణం పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అనగా డీలిమిటేషన్ ప్రక్రియ. కేంద్రంలోని మోదీ సర్కార్ చేపడుతున్న ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, ఎంపీ సీట్లు తగ్గిపోయి రాజకీయంగా మన గొంతు నొక్కేస్తారని డిఎంకే తదితర సౌత్ ఇండియన్ పార్టీలు మొదటి నుంచి మండిపడుతున్నాయి. ఇదే అంశంపై తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఒక కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కూడా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా డ్రామాలు ఆడుతోంది, నిరసన దీక్షలు చేస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తమిళనాడులో డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏకంగా మోదీ సర్కార్ చేపడుతున్న ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మనసారా సమర్థిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎంపీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి డీలిమిటేషన్ మంచిదే అంటూ రేవంత్ రెడ్డి ఓపెన్ గా ప్రకటనలు ఇస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తానికి పెను ముప్పని డిఎంకే లెఫ్ట్ పార్టీలు గగ్గోలు పెడుతుంటే, తెలంగాణ సీఎం మాత్రం మాకు సీట్లు పెరుగుతున్నాయి కదా, మాకెందుకు ప్రాబ్లం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు డిఎంకే ఎంపీ దయానిధి మారన్ కు చిర్రెత్తించింది. ఈ వ్యవహారంపై డిఎంకే ఎంపీ దయానిధి మారన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. ఆయన లేవనెత్తిన పాయింట్లు ఇప్పుడు అచ్చం కాంగ్రెస్ అధిష్టానాన్నే ఇరుకున పెట్టేలా ఉన్నాయి. మారన్ సంధించిన పదునైన ప్రశ్నలు ఇవే. తమిళనాడులో డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ మీటింగ్లు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న మిగతా 4 రాష్ట్రాల్లో ఎందుకు ఈ అంశంపై సమావేశాలు నిర్వహించలేదు? తెలంగాణలో బీజేపీ తెస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలుపుతుంటే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఒక రాష్ట్రంలో డీలిమిటేషన్ ను వ్యతిరేకించడం, మరో రాష్ట్రంలో దానికి చేకొట్టడం, ఇదేం రాజకీయ సిద్ధాంతం? అసలు డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన విధానం లేదా? ఈ ప్రశ్నలతో దయానిధి మారన్ కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ పై ఆడుతున్న డబుల్ గేమ్ ను దేశం ముందు నిలదీశారు. రేవంత్ రెడ్డి వైఖరిని ఎత్తి చూపుతూ ఒక కట్టుదిట్టమైన ఆలోచన లేని కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో డీలిమిటేషన్ ప్రక్రియపై నిరసన తెలిపే నైతిక హక్కు లేదు అని కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన చూపు ఎక్కడో ఉందనే చర్చ జరుగుతోంది.
జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో వేలెత్తి చూపుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే ఆశతో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయం రేపు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డిఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన ఈ విమర్శలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ హైకమాండ్ ఈ డబుల్ స్టాండ్ను ఎలా కవర్ చేస్తుంది? ఇవన్నీ వేచి చూడాలి. చూశారు కదా, పైకి కాంగ్రెస్ లోపల వేరే గేమ్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి పాలిటిక్స్ నడుస్తున్నాయా, లేక ఇది కేవలం ప్రాంతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి తీరు కరెక్టే అంటారా, లేక దయానిధి మారన్ చెప్పింది నిజమే అంటారా? కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.